సార్ ఇప్పుడు ఉంది కదా సార్ ఈ కేసు, ఇలాంటి కేసుకు సంబంధించే ముందు 2G స్పెక్ట్రమ్ ఏదో స్పామ్లో కనిమౌలి జైలుకి వెళ్ళి మళ్ళీ వచ్చేసింది అంటే ఇది 4 రోజుల హడావిడి అంటారా? పర్ఫెక్ట్గా ఆమెకు శిక్ష పడుతుంది? అమ్మ చట్టంలో ఉన్న లొసుకులు, నాట్ ఓన్లీ దిస్ మ్యాటర్, ఓకే వెరీ బిగ్ సెన్సేషనల్ ఇష్యూస్ కూడా కన్విక్షన్. చట్టంలో నీకు ఒకటే స్టేట్ అవే చెప్తున్నా, ఒక్కటే గుర్తుపెట్టుకో. ఒక నేరస్తుని శిక్ష వేసే ముందు, ఆ నేరం ఆయనకు శిక్ష వేసే ముందు 100 తప్పులు ఆయన చేసిండని నిరూపించబడ్డా కూడా ఒకటే ఒకటి ఆయన చేయలేదు అని కనుక సాక్ష్యం కనుక ఉంటే, చెయ్యలేదు అనే సాక్ష్యాన్ని నమ్మి ఆయన శిక్షకెళ్ళి తప్పియాలని రాజ్యాంగము అట్లా లిఖించబడ్డది. మరి 100 కదా, ఒక్కని కోసం, ఒక దుర్మార్గుని కోసం 99 మందిని వదిలేస్తాను. అట్లనే చట్టంలోనే అది ఉంది. ఇది రాజకీయం కాదు. నీకు ఇంకా పెద్ద సెన్షన్ తలకాయలు కోసుకపోయి పోలీస్ స్టేషన్లో SHO స్టేషన్ హౌస్ ఆఫీసర్ CLSAలకు తలకాయలు హ్యాండ్ ఓవర్ చేసిన వాళ్ళు కత్తులు తీసుకుపోయి ఇచ్చిన వాళ్ళు కేసులో కొట్టేసిండ్రు. ఇంకేం కావాలి నీకు? ఇక అయితే జడ్జులు లేరా మరి? పోలీసు వ్యవస్థ పాపం అమాయకులు పోలీసులు, పాపం అమాయకులు జడ్జులు, పాపం అమాయకులు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు. ఇంక ఇలా వాళ్ళు ఏంటంటే వాళ్ళ జీతం వాళ్ళకు వస్తుంది, మా ఫీజులు మాకు వస్తాయి. అక్కడ వాళ్ళు ఏంది డిస్క్రిషనరీ పవర్ ఏముంటుంది వాళ్ళకు? ఈయన శిక్ష వేయడానికి జడ్జి గారు అక్కడ కూర్చొని ఆయన అక్కడ ఎవిడెన్సెస్ అన్నీ కరెక్ట్గా లీడ్ చేస్తేనే పోలీసు వాళ్ళు అంత కష్టపడి అక్కడ తెస్తారు. ఎప్పుడో కేసు రిజిస్టర్ చేస్తారు. వచ్చే ఎవిడెన్స్ ఇవ్వగానే ఏమవుతుంది, అక్కడ ఉన్నటువంటి ఒకదానికి ఎవిడెన్స్ మ్యాచ్ కాకుండా కొలాబరేటివ్ ఎవిడెన్సెస్ అయితే ఏవైతున్నాయో మ్యాచ్ కావు, కేసు కొట్టేస్తారు. ఇవి కూడా అట్లాంటి ఏ కేసు కూడా భారతదేశంలో వచ్చేసరికి ఆమె చచ్చిపోవచ్చు కూడా మనం అట్లా అనుకోవద్దు. కానీ యాక్చువల్ ఏంటంటే ఇయరింగ్ ఇంకేమవుతుందా అనేది ఉండదు. మన తాతలు ముత్తాతలకి వెళ్ళి కూడా ఇప్పటివరకు ఫైట్ చేసే సిస్టమ్ మన జ్యుడిషియరీ సిస్టమ్ ఉంది. వాళ్లకు అనద్దు కానీ ఆ కేసులు వాళ్ళు ఎట్లా అటెండ్ అవుతాండ్రో, ఆ జడ్జులు పెద్ద దేవుని స్థానంలో కూర్చొని వాళ్ళకి ఎట్లా సిగ్గు అనిపిస్తలేదో. ఎందుకంటే ఇయర్స్ టు ఇయర్స్ ఏంటంటే మొన్న ఒక కేసు 42 సంవత్సరాల తర్వాత డిస్పోజ్ అయింది. ఆ డిస్పోజ్ అయిన ఆర్డర్లు కూడా చెండాలంగా రాస్తాను. అంటే అక్కడ కూర్చొని ఏంటంటే అంబిక్విటీ ఆర్డర్స్. అసలు ఈ ఆర్డర్ చదువుకొని పోతే వీడి గెలిచిండా వాడి గెలిచిండా తెలియదు. ఇట్లా ఏంటంటే పిటిషన్స్ మీద పిటిషన్స్ అంటే ఇద్దరు కొట్టుకోరు పాపం ఇన్ని రోజులు అయిందని ఇద్దరికి సమన్యాయం చేశారు. అదే అట్లయినా ఉన్నది మన చట్టం అట్లుంది. ఆయన తప్పు చేసినా ఆయనే ఒక జడ్జి గారు ఆర్డర్ ఇస్తే దాని మీద రివ్యూ కూడా లేదు. ఆయనే ఫైనల్, ఆయనకి ఎట్లా దోషిందో అది ఇస్తాడు. దాన్ని తీసుకపోయి ఇంకో జడ్జిమెంట్ లేదు. సరే ఎందుకు సార్ కొన్ని పెద్ద నేరాలకైనా వాటికైనా తొందర జడ్జిమెంట్ ఎందుకు ఇవ్వరు? లేదు జ్యుడిషియరీ సిస్టంలో. ఇప్పుడు మేము అడ్వకేట్స్ మేము ఓడిపోతాం కేసు అంటే మేము ఏం చేయాలి, దాన్ని డ్రాగన్ చేయాలి. పిటిషన్స్ మీద పిటిషన్స్ వేస్తాం, దాన్ని డ్రాగన్ చేస్తారు. అంటే ప్రొఫెషనల్. మేము పిటిషన్ వేసినంత మాత్రాన వాళ్ళు ఇవ్వాలని లేదు. కొట్టేసిండ్రు అప్పీల్ పోతారు, అక్కడ కొట్టేస్తారు అప్పీల్ పోతారు. ఈ ఒక్క అంటే ఇంటర్వ్యూ అప్లికేషన్ మీదనే మేము ఎక్కడ వరకు సుప్రీంకోర్టు వరకు పోతే ఇదే 10 ఏళ్ళు పడుతుంది. అంటే ఆ సిస్టమ్ జ్యుడిషియరీలో ఉన్నటువంటి లాకోనస్ అట్లాంటివి. కాబట్టి ఏ కేసునైనా ఎంత దూరమైనా లాక్కపోయే సిస్టమ్ ఉంది. ఈ నోట్లు ఏదైతే రద్దు చేసినారో చట్టాలను కూడా పునరుద్ధరించాల్సిన అవసరం భారతదేశంలో ఉన్నది. ఒక్కటి చట్టాలను పునరుద్ధరించాలి, విద్యా విధానాన్ని పునరుద్ధరించాలి. ఈ 2 అంశాలు అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత భారతదేశంలో ఈ 2 అంశాలు కనుక రెక్టిఫై కాకపోతే భారతదేశంలో జరిగేటి 2 వ్యాపారాలు. ఒకటి క్రైమ్ చేసిన ఎవడేం చేయలేడు, ఎక్కడ కూడా శిక్షించే పరిస్థితి లేదు. ఎక్కడనో కాడ అది అయిన దాన్ని తీసుకొచ్చి చూసుకున్నాడు. ఇప్పుడు అమ్మాయిలపైన అఘాయిత్యాలు అయితే అని ఏదైతే పోక్సో యాక్ట్ తెచ్చిర్రు, ఇవ్వో అని చెప్పి ఏమో ఎత్తారు. అయితే కూడా అందులో కూడా ఎగ్జామ్షన్స్ ఉన్నాయి, ఎన్నో జరుగుతూ ఉంటాయి. కాబట్టి రాజకీయ వ్యాపారము, ఈ క్రైమ్, ఈ 2 వ్యాపారాలు పోవాలంటే చట్టాలను అమెండ్ చేయాల్సిందే. ఈ కవిత కేసులు ఇవన్నీ ఏంటంటే మన మీడియా రేటింగ్కు మీరు పిలిచిండ్రు, నేను వచ్చిన. కాకపోతే ఇవి మొత్తం ఓవరాల్ డిస్కషన్ కోసం నేను చెప్పినమ్మా.